ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్తో ఉత్తరాంధ్రకు మహర్దశ రాబోతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ నెల 23న ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కు సీఎం భూమి పూజ చేస్తారని చెప్పారు. ప్రత్యక్షంగా 55,000 మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 7.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కానుందన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు కొండపల్లి శ్రీనివాస్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు రాబోతున్నారు. ప్రధానంగా ఇండస్ట్రీ అనేది ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇండస్ట్రీని మా యువ నాయకులు నారా లోకేష్ గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఇండస్ట్రీ మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సి ఉంది. గత వైకాపా ప్రభుత్వంలో దీన్ని సరిగ్గా పరిస్థితి చేయకపోవడం వల్ల ఈ ఇండస్ట్రీ మన రాష్ట్రానికి రాలేదు. అయితే మా యువ నాయకులు నారా లోకేష్ గారు వెంటనే సంబంధిత మిట్టల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఉన్నత చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. దాన్ని సానుకూలంగా స్పందిస్తూ మన ఆంధ్ర రాష్ట్రంలో నక్కపల్లి దగ్గరలో మనకున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ పక్కనే సుమారు 2,200 ఎకరాలని ఈ ఇండస్ట్రీకి కేటాయించడం జరిగింది. ఈ 2,200 ఎకరాల్లో కూడా 1,35,000 కోట్ల రూపాయలని పెట్టుబడి రూపంలో ఈ ఇండస్ట్రీ పెట్టబోతున్నారు. ఈ 1,35,000 కోట్ల రూపాయలతో సుమారు 17.5 మెట్రిక్ టన్స్ స్టీల్ సంవత్సరానికి ప్రొడ్యూస్ చేసేలాగా దానికి కార్యాచరణ చేశారు.